అరే రోహిత్ అన్న, ఇదైతే చాలా అన్యాయము. మా రాజస్థాన్ ప్లేయర్స్ కి అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఛాన్స్ లేదు. నాకు ఛాన్స్ లేదు, అలాగే సంజు శాంసన్ ఛాన్స్ లేదు, అలాగే లాస్ట్ కి చాలు గాని కూడా ఛాన్స్ లేదు. నువ్వైతే వరల్డ్ కప్ అని ఆశ పెట్టించి లాస్ట్ లో అయితే గోతులో నెట్టేశావు. ఒక్కరంటే ఒక్కరు ఛాన్స్ ఇవ్వలేదు. అరే తమ్ముడు, నువ్వైతే ఏడవకు, నీకు ఎప్పుడో ఒక రోజు ఛాన్స్ వస్తుంది. అప్పుడైతే నువ్వు ప్రూవ్ చేసుకోండు. నువ్వు కనుక ఫామ్ లో ఉంటే ఈ సమస్య వచ్చేది కాదే. నువ్వు ఐపీఎల్ లో కొంచెం ఫామ్ డిప్ అయిన దానికే ఈ ఓపెనింగ్ చూడు. ఈ ఓపెనింగ్ ఈ ఐర్లాండ్ తోనే ఫ్లాప్ అయిపోయింది. విరాట్ కోహ్లీ 1 డౌన్ లో వచ్చిందంటే 6లు చంపుతుండే, అలాంటిది ఐర్లాండ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయా. కాబట్టి ఈ ఓపెనింగ్ కుదరదు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు నేనే ఓపెనింగ్ చేద్దాం. అంత సీన్ లేదు భయ జైస్వాల్. ఐపీఎల్ ఆడేసి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈ పిచ్ లో ఆడితే ఇట్లానే ఉంటది. వాళ్ళైతే ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడినారు కాబట్టి వాళ్ళకి సెట్ అయింది. ఇది నేను ప్రాక్టీస్ మ్యాచ్ అనుకుంటా అంతే. నెక్స్ట్ మ్యాచ్ లో నా ప్రతాపం చూపిస్తా. ఏ మ్యాచ్లంతా పీకుతుందని నాకు ఎప్పుడో తెలుసు. మాకంటూ ఒక టీమ్స్ ఉన్నది, యుఎస్ఏ, కెనడా, పాకిస్తాన్. వాళ్ళతో నా ప్రతాపం చూపిస్తా, ఇండియాతో కాదు. రోహిత్ బ్రో ఎట్లా అన్నా ప్రాక్టీస్ మ్యాచ్ లో 50 కొట్టినా, ఇక్కడైతే మంచి ఫామ్ లో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి 6లు చంపిన. నేనైతే మంచి ఊపులో ఉండా. ఇంకా వేరే వికెట్ కీపర్ అవసరమే లేదు. ఫుల్ టైం నేనే, పార్ట్ టైం నేనే, అన్ని టైంలో నేనే. పాంత్. అరే పంతు, నీపై నాకు ఎలాంటి అనుమానం లేదు. నాకున్న డౌట్లంతా సూర్యగాన్ పైన. ఈ ఐర్లాండ్ తో కూడా పెద్ద 6 కొట్టి అవుట్ అయిపోయా. మెయిన్ మ్యాచ్ లో ఇలా ఏటిచ్చినంటే మనం అస్సామే. డోంట్ వరీ రోహిత్ బ్రో, మన ఇండియా పిచ్ లాగా ఈ పిచ్లు అయితే లేదు. ఎంత మొత్తినా కూడా 6 అయితే పోలే. 4 అయితే అసలు మహాదారుణం. ఎంత కొట్టినా కూడా 4 పోతలేదు. నేను కొట్టే పవర్ కి ఏ గ్రౌండ్ అయినా 6 పోవాల్సిందే. అలాంటిది ఇదైతే 6 పోకుండా క్యాచ్ పోతుంది. ఈ పిచ్ ని ఇంకా బాగా అనాలిసిస్ చేస్తా ఉండు. ఇదైతే మోసం, దగా, కుట్రా. నేనైతే అర్జెంట్ గా బీసీసీఐ ఇంటి ముందుకు పోయి ధర్నా చేస్తా. ఎందుకు దీపు వస్తావా? నేను వస్తా. కుల్చాలో ఒకరినన్నా తీసుకోవాలి. అలాంటిది ఇద్దరిని బెంచ్ కే చేస్తారా? ఇప్పుడు చూపిస్తా మా ఇద్దరు ప్రతాపం. న్యూయార్క్ లో స్పిన్ అవుతుందని ఊరికేనే స్పిన్నర్లు ఎత్తుకొని వచ్చిన. ఇప్పుడు బెంచ్ పై కూకోబెట్టి వీళ్ళైతే మారం చేస్తున్నారు. మీరైతే ఏం బాధపడకండి. లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరిలో ఒకరికైతే ఛాన్స్ ఇస్తా, అప్పుడు కుమ్మేయండి. ఈ మ్యాచ్ పీకుతుందని నాకు ఎప్పుడో తెలుసు. నెక్స్ట్ మ్యాచ్ కెనడాతో ఉంది. అప్పుడన్నా మేము గెలుస్తాం. మళ్ళీ మేము పాయింట్స్ టేబుల్ లో ముందుకు కదులుతాం. ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. బుమ్రా, హర్షదీప్, అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళైతే కుమ్మేశారు. ఇదే కంటిన్యూ చేయండి.